వచ్చాక ద్రాక్షారం వేమేశ్వర స్వామి గారు, నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ఈ ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వేమేశ్వర స్వామి గారు దర్శనం చేసుకోవడం, అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడనమాట. తండ్రి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ ఉండటం నేను వచ్చిన దర్శనం చేసుకుంటాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు, పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంకిద్దరం ఒకటే అని దర్శనం చేసుకుని చాలా బాగా. తలపురాణం అందరికీ తెలిసిందే, మహానుభావుడు. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన ద్రాక్షారం వేమేశ్వర స్వామి. ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు. ఇంత ఇంటి గురించి దేవ నిర్మాణం అనేవారు. అది ఎవరు సామాన్యులు కట్టిన నిర్మాణం కూడా కాదు, అంత నిదర్శనమైన దేవాలయం ఈ ద్రాక్షారం వేమేశ్వర స్వామి, తల్లి అమ్మవారు, మానికి అమ్మవారు. చాలా అదృష్టం నాకు ఈరోజు. మా ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి, ఆ తల్లి దర్శనం దొరకటం, నేను చేసుకున్న పుణ్యఫలం. చాలా సంతోషంగా. అమ్మ ప్రభాస్ గారు ఆలయంలో అమ్మవారికి, స్వామివారికి ప్రభాస్ గారు అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు కన్నా పెట్టుకున్నారు. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు దేవుని? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళండి. అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు చేస్తారు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవంతుడు ఆజ్ఞ ఉందంతా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం.